సో ద కింగ్ స్పీచ్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. బ్రిటిష్ కింగ్ జార్జ్ 6 ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి స్టామర్ అంటే ఆ, తడబడడం అంటే కొన్ని మాట్లాడుతున్నప్పుడు కొంచెం తడబడి ఒక స్టక్కింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని స్టామర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ స్టామర్ ఉండడం వల్ల అతను ఒక కింగ్గా కావాల్సిన ఒక సందర్భం వస్తుంది. ఎందుకనంటే ఆ పర్సన్ అంటే వాళ్ళ డాడీ చనిపోతాడు, అప్పటికి వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రదరు వేరే అమ్మాయితో లవ్లో ఉంటాడు. దానివల్ల ఈ క్యాథలిక్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అతను కింగ్ జాబ్కి అర్హత కాదు, ఆమెను పెళ్లి చేసుకుంటే కింగ్ పొజిషన్ని అతను విత్డ్రా చేసుకోవాలని చెప్పేస్తే వాళ్ళ బ్రదరు ఆ అమ్మాయిని కోరుకొని ఈ కింగ్ అనే ప్లేస్ని కాదనుకొని మరీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. సో కింగ్ ప్లేస్లో ఇంకెవరు ఉన్నారా అంటే హీరో ఉంటాడు, ఇతనే కింగ్ జార్జ్ 6 అనమాట. ఇతని పేరు బార్టీ. సో ఈ హీరో బార్టీ అయితే ఎవరైతే ఉన్నారో అతని స్టామర్ ప్రాబ్లం వల్ల అతనికి యాంగ్జైటీ, కరెక్ట్గా మాట్లాడకపోవడం, చాలా ఇన్సెక్యూరిటీ, అంటే పబ్లిక్ స్పీచ్ అన్న, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళలో ఉన్న కమాండర్స్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలంటే కూడా అతనికి చాలా ఫియరు, చాలా యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అతని వైఫ్ ఎవరైతే ఉన్నారో చాలా సపోర్టివ్గా ఉంటుంది, కానీ అతని ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే పర్సన్ ఎవరో ఉండరు, అంటే దానికి సొల్యూషన్ ఇచ్చే పర్సన్ ఎవరో ఉండరు. అదే టైంలో హీరోకి ఫ్రెండ్ ఎవరైతే వాలంటీర్గా ఉన్నాడో ఆ పర్సన్ దగ్గరికి బార్టీ వెళ్ళేసి కౌన్సిలింగ్ తీసుకుంటాడు అనమాట. ఈ కౌన్సిలింగ్లో వీళ్ళిద్దరి యాటిట్యూడ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. హీరో బార్టీ ఎవరైతే ఉన్నారో చాలా రూడ్ అండ్ యాంగ్రీ బికాజ్ ఎందుకంటే అతని పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ కంట్రీ వైజ్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అతని పర్సనాలిటీ ఏదైతే ఉందో అది టోటల్గా డిజాస్టర్ అని చెప్పేసి అతను ఫీల్ అయిపోయే పర్సన్ అనమాట. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు అతను ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా. సో ఈ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని ఆ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాటిని అడ్రస్ చేస్తూ వాటిని కరెక్ట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అతని ఎక్సర్సైజ్ ద్వారా ఎట్లా పొడగొట్టిండు అండ్ ఎట్లా అతని కింగ్ స్పీచ్కి రెడీ చేసిండు అనేది ఈ సినిమా అనమాట. సో ఇది వరల్డ్ వార్ 2 టైంలో ఒక బ్రిటిష్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, ఇన్ఫ్యాక్ట్ ఆ సొసైటీ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వార్ 2కి ఎంట్రీ అవుతున్నారు. అప్పుడు ఇతని సందేశాన్ని ఒక కింగ్ స్థానంలో ఉన్నాడు కాబట్టి టోటల్ సొసైటీకి, ఇన్ఫ్యాక్ట్ ఆ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేడియో ద్వారా ఒక స్పీచ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఆ స్పీచ్కి ఈ హీరోని మన కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎట్లా ప్రిపేర్ చేసిండు, ఆ హీరోలో ఉన్న మెయిన్ ఈ స్టామర్ ప్రాబ్లమ్ని ఎట్లా ఏమంటారు అతనికి ఉన్న ప్రాబ్లమ్ని ఎట్లా దూరం చేసి ఆ స్పీచ్ అనేది బ్రిలియంట్గా ఇప్పించగలిగిండు అండ్ అతనిలో లేని కాన్ఫిడెన్స్ని ఎట్లా నింపిండు అనేది ఈ ఫిలిం ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిలిం చాలా వరకు అంటే మన షాడోని చూసి మనకున్న బాడీ అవ్వచ్చు, మనకున్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, దాన్ని మనం ఫేస్ చేసి చాలా చాలా యాంగ్జైటీకి గురవుతాం కదా, దాన్ని ఇందులో ఎంతో కొంత కాదు, ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ దాంట్లో దీన్ని 100% రూపుమాపడానికి చాలా వరకు ట్రై చేసారు అండ్ దే సక్సీడెడ్ ఆల్సో. దట్ ఆల్ ఐ కెన్ సే. అండ్ చాలా మూమెంట్స్ ఉంటాయి అండ్ హీరో పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్బిలీవబుల్ అనమాట. ఒక ఈ స్టామరింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని వేరే లెవెల్లో పుష్ చేస్తారు. అండ్ ఆపోనెంట్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా కామ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఒక స్ట్రైకనింగ్ పాయింట్, అంటే మన లోపల ఉన్న పాయింట్ని కరెక్ట్గా హుకింగ్ అంటే దాన్ని కరెక్ట్గా ఎలివేట్ చేయడానికి ఈ కింగ్ని ఎట్లా ప్రోత్సహించి ఆ స్పీచ్ ఇప్పించండి అనేది ఈ సినిమా ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. సో దట్స్ ఆల్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తిత్వ వికాసం, ఎంపవర్మెంటు ఇవన్నీ అనేదానికన్నా we need to watch these kind of films to understand better way of looking at ourselves. సో దానివల్ల మనకి ఇంకా కొంచెం ఎక్కువ అర్థం కావడానికి ఉంటుంది అండ్ ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఉంటుంది. మనం ఎందుకు భయపడుతున్నాం, ఎందుకు ఒక యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాం అనేది ఆబ్వియస్ థింగ్, బట్ యాంగ్జైటీ ఎందుకు ఫీల్ అవుతున్నాం అనే రీజనింగ్ మనకు తెలిస్తే విల్ అండర్స్టాండ్ బెటర్ అనమాట. సో అది ఈ సినిమాలో ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అండ్ చాలా వరకు బీథోవెన్ మ్యూజిక్ కానీ అదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో అక్కడక్కడ యూజ్ చేస్తారు. అసలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.
ఎందుకంటే ఇది పీరియాడిక్ ఫిలిం కాబట్టి ఇంకా ఆ సెట్ ఆఫ్ ఓఎస్టీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా దీనికి అటాచ్ అయిపోయి ఇట్ లుక్స్ మోర్ గ్రాండియర్ అండ్ దానికి వచ్చే ఏమంటారు ఒక ప్రాణం ఏదైతే ఉందో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఇట్, యూ విల్ లవ్ ఇట్ వెన్ యూ వాచ్ ఇట్. If you want to watch it, just watch it. Thank you for watching. Yeah, bye.